చాలా బాగుంది సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా భైరవ టైటిల్ ఎలా పెట్టిరో ఆ టైటిల్ దగ్గర చాలా బాగుంది సినిమా. మీకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంది సినిమా. అంటే ఏ సీన్ చూసినా కూడా ఫస్ట్ నుంచి ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక నిజంగా చెప్తున్నా ఒక ఫ్యామిలీలలో ఒక నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక మెసేజ్ ఏం తెలుసుకున్నంటే పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఇంపార్టెంట్. పైసలు మనుషులను పగోళం చేశాను చూపించింది సినిమా. అలాంటి దృష్టిలో పోవద్దు. ఎవరైనా కూడా పైసను ప్రేమించినోడు మనిషిని ప్రేమించినట్టు లేదని సినిమా చూపించిండు. పైసా కోసం మంచి 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 స్నేహితులు, చుట్టాలు కూడా, అన్నదమ్ములు కూడా దుష్మన్ అవుతారు. కానీ ఇలా అలాంటి ఎక్కడ కూడా కావద్దు. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఒక సినిమా లాగా చూసుకోవాలి. ముందుగా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ప్రతిదీ బాగుంది. ప్రతి సీన్ చూసినా బాగుంది. మేం చెప్పాలంటే మన ఈ బెల్లంకొండ సాయి గారు ముందుగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ యాక్టింగ్ కి ఫిజ్ అయిపోయినా సార్. ఆల్రెడీ ప్రతి సినిమాలో ఒక రాక్షసుడు కానీ, జయ నాయక సినిమా కానీ ప్రతి ఒక్క సినిమాలో ఎంత బాగా చేసిరో దానికంటే రెట్టింపు మీరు ఈ సినిమాలో అదరగొట్టేసిరో. నిజంగా ఈ సినిమాకి మీకు అవార్డు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా సార్. మీకు రావాలి, అది వస్తుంది 100%. ఫీచర్ లైన్ వస్తాయి సినిమాకి. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగుంది. నారా రోహిత్ గారు అంటే ఎవరికి తక్కువ లేకుండా కూడా ప్రతి ఒక్క యాక్టర్స్ కి చాలా బాగా చూపించిండు. సినిమా చెప్తున్నా, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు మనగాళ్ళ ఒక సూర్యుడు చందమామ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇచ్చి పడేసిన అలా చెప్తున్నా, రాసి పెట్టుకొస్తున్నా. బెల్లంకొండ సాయన సూపర్ అన్న. సో అంటే క్లాస్ ఏ నుంచి క్లాస్ డి ఆడియన్స్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీలు అనేది చాలా బాగుంది. అండ్ ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీళ్ళు కష్టపడే విధానం, ప్రాణం పెట్టి నటించిన విధానం అయితే చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎవరికి ఏం బోర్ కొట్టలేదు. సో అందరూ మంచిగా విజిల్స్ వేస్తూ అండ్ పూనకం లాగా సినిమా అంతా పూనకం లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. సో డైరెక్షన్ బాగా చేశారండి. సో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగా తీశారండి. సినిమా అయితే బాగుంది. మంచు మనోజ్ గారు మీరు విలనిజం బాగా చాలా చేశారు. మీరు బ్రైట్ ఫ్యూచర్ ఉంది విలన్ గా అయితే. सर ट्राई फॉर विलन बागा एक्ट చేశారండి. अच्छी पिक्चर थी, अच्छी लगी पिक्चर भी, सभी अच्छा, सबने अच्छा किया, काफी अच्छा लगा, काफी अच्छा था काम, सभी का अच्छा काम था, मस्त थी। ముగ్గురు కూడా బాగా యాక్టింగ్ చేస్తారు. పాటలో బాగుంది, సినిమా బాగుంది. సినిమా అయితే అదే నారా రోహిత్ యాక్టింగ్ కొద్దిగా హుందాగా అనిపించింది. అలాగే సినిమా క్యారెక్టర్ కూడా బాగుంది. మంచి మనసు స్నేహానికి, ఫ్యామిలీకి మామూలుగా అదే గుడికి సంబంధించింది చాలా బాగా చేసింది. మొత్తం కూడా బాగా బీజిఎం మొత్తం బాగుంది. చాలా బాగుంది. ఫైట్స్ బాగుంది, అన్నీ బాగుంది. ఫైట్స్ బాగుంది, స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది. టోటల్ గా బాగుంది సినిమా. రేటింగ్ 5.4 మూవీ అయితే అన్న ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ అనలేగానే చూసినంతసేపు బోరు కొట్టకుండా ఒక కంబ్యాక్ మూవీ. ముగ్గురు కూడా నారా రోహిత్ గారికి కావచ్చు, మంచి మనోజ్ గారికి కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు. ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాన్ ఉండడం చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచి మనోజ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్సే. ఇక మనోడు మాట్లాడితే, మంచి మనోజ్ మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి కూడా. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్ సూపర్ అన్నమాట. ఇంకా సాయి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి విషయం మాట్లాడితే ఇంటర్వెల్ లో, క్లైమాక్స్ లో మాత్రం నిజంగా కాతిరమ్మ గంగంతలు చూపించారు అనమాట. అండ్ తాను చూపించారు యాక్టింగ్ లో మాత్రం నిజంగా సూపర్ అనమాట. యాక్టింగ్ మాత్రం ఈ పర్ఫార్మెన్స్ చేయగలదా మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం, బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్ గా అనిపించిన, డాన్సులు బాగున్నాయి. మన అతిథి రావు శంకర్ గారి కూతురు నిజంగా యాక్టింగ్ లోను, ఆ డాన్స్ లో మాత్రం ఇంకో సాయిపాల్లో గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. ఏదైనా అంటే నేను తమిళ్లో చూడలేదన్నా, తెలుగులోనే చూసాను. తమిళ్లో నాకు తెలియదు కూడా, తెలియదు సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. మరి ఏమన్నా మార్పులే మనకు తెలియదు కానీ, బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ అన్న. ముగ్గురికి కంబ్యాక్ అన్న. అంటే కంబ్యాక్ అంతే, కలెక్షన్ ఏ విధంగా ఉంటే తెలియదు కాబట్టి. బట్ మంచి మనోజ్ గారి క్యారెక్టరేషన్, ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాయిస్ తో నిజంగా గూజ్ బంప్స్.
స్టోరీ రొటీన్ ఉందన్న, బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మాయ చేసింది అనుకోవచ్చు అంతే. స్టోరీ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటది. బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనం కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి విజిల్ వేస్తాం అనమాట. అంత పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. ముగ్గురు కాంబినేషన్, ముగ్గురికి సమానమైన క్యారెక్టర్స్ ఇచ్చారు. బట్ కాకపోతే లాస్ట్ కి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ చేశారు, ఎందుకంటే హీరో అతను కాబట్టి. సో ముగ్గురికి సమానమైన రోల్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా. లాస్ట్ అరగంట మాత్రం శ్రీనివాస్ గారు విశ్వతాండం చూస్తారంటే. ఓవరాల్ గా అయితే రేటింగ్ వదిలేనా, ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే భైరవం సినిమా కోసం ఒకసారి అయితే ముగ్గురు కోసం ఒకసారి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.